హాయ్ అండి. వెల్కమ్ టు హరి స్టూడెంట్ కార్నర్. 3వ తరగతి తెలుగు ముఖ్యమైన 30 బిట్లు చూద్దామండి. కోడింగ్తో సైతం కూడుకున్న ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్వశ్చన్, రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు? ఆప్షన్స్: దుర్గాదేవి, కాళికాదేవి, ఆంజనేయుని, అమ్మవారి. ఆన్సర్: కాళికాదేవి. బి కాళికాదేవి. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది అని అడిగారండి. ఆప్షన్స్: హరివిల్లు, నరావతారం, అక్షరయాత్ర, ఏకాదశి. ఆన్సర్: ఏకాదశి. ఒకసారి నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు చూద్దామండి. నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు అక్షరయాత్ర, విశ్వదర్శనం, విశ్వరూపం, హరివిల్లు, నరావతారం. నండూరి రామ్మోహన్ రావు గారి రాసిన కథ చందమామ అండి. ఇప్పుడు చందమామ పాఠ్యభాగం నుంచే నండూరి రామ్మోహన్ రావు గారు రాశారు. చందమామ ఆకాశంలో ఉంటుంది, విశ్వదర్శనం, విశ్వరూపం కూడా ఆకాశంలోనే ఉంటాయి. హరివిల్లు కూడా ఆకాశంలోనే ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే, సంసర్గ స్మృతి చేసుకుంటే మనకి తొందరగా గుర్తొస్తుందండి. మనకి ఎగ్జామ్లోని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా మనం ఆప్షన్ని చూస్ చేసుకోవడానికి వీలవుతుందండి. నరావతారం. నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు అక్షరయాత్ర, విశ్వదర్శనం, విశ్వరూపం, హరివిల్లు, నరావతారం. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్: ఏ మేమే మేకపిల్ల, బి చేయి చేయి కలపండి, సి మంచివాలుడు, డి సహకారం. ఆన్సర్: ఏ మేమే మేకపిల్ల. ఒకసారి ఇతివృత్తాలు చూద్దామండి. తెలుగు తల్లి దేశభక్తి, మర్యాద చేద్దాం హాస్యం, మంచి బాలుడు సహానుభూతి, నా బాల్యం కలలు, పొడుపు విడుపు భాషాభిరుచి, మేమే మేకపిల్ల పరస్పర సహకారం, పద్యరత్నాలు నైతిక విలువలు, మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన, తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు. ఫోర్త్ క్వశ్చన్, ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆప్షన్స్: ఏ బంగారు పాపాయి, బి బంగారు మొలక, సి మేమే మేకపిల్ల, డి మేకపోతు గాంభీర్యం. ఆన్సర్: బి బంగారు మొలక. ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో టామ్ సాగర్, హకల్ బెర్రీఫిన్ వంటి అనువాదాలు చేసినవారు. టామ్ సాగర్, హకల్ బెర్రీఫిన్ వంటి అనువాదాలు చేసిన వారండి, రాసిన వారు కాదు, అనువాదాలు చేసినవారు. చింతా దీక్షితులు, జీవి సుబ్రహ్మణ్యం, నండూరి రామ్మోహన్ రావు గారు, మధురాంకతం రాజారాం. ఆన్సర్: సి నండూరి రామ్మోహన్ రావు గారు. సిక్స్త్ క్వశ్చన్, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలనే ఉద్దేశం గల పాఠ్యభాగం. ఆప్షన్స్: మేమే మేకపిల్ల, బి బంగారు పాపాయి, సి మేకపోతు గాంభీర్యం, డి బంగారు మొలక. ఆన్సర్: మేమే మేకపిల్ల. అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలని ఉద్దేశం గల. మేకపిల్ల తిరుగుతుంది కదండి, నాకు హెల్ప్ చేయండి అని, తను ఎవరికి సాయం చేయదు. తర్వాత సెవెంత్ క్వశ్చన్, పొడుపు విడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు? సూరి, సీతి, వెంకి, గిరి. ఆన్సర్: డి గిరి. ఎయిత్ క్వశ్చన్ అండి, లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ వాక్యం ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, సామర్థ్యార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం. ఆన్సర్: బి ప్రశ్నార్థక వాక్యం. అక్కడ ప్రశ్న క్వశ్చన్ మార్క్ ఉంది కదండి, ఆశ్చర్యార్థకం సింబల్ ఉన్న లాస్ట్కి క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంది, అందుకని ఇది ప్రశ్నార్థక వాక్యం. నైన్త్ క్వశ్చన్, కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు? ఆప్షన్స్: గుజరాత్, బి తమిళనాడు, రాజస్థాన్,
ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సి రాజస్థాన్. రాజస్థాన్ నుంచి కొండపల్లి బొమ్మలు చేసేవారు పూర్వీకులు వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారండి. 10th క్వశ్చన్. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్ ఏ పొడుపు విడుపు, బంగారు మొలక, బుద్ధి బలం, బావిలో నీళ్లు. ఏ పొడుపు విడుపు. ఆన్సర్ పొడుపు విడుపు. ప్రక్రియల గురించి చూద్దామండి. తెలుగు తల్లి దేశభక్తి గేయం. తెలుగు తల్లికి ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం అండి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. తెలుగు తల్లి అనగానే అందరికీ ఒకసారి గుర్తొస్తుంది దేశభక్తి. అది పాట రూపంగానే ఎక్కువ వ్యక్తపరుస్తూ ఉంటారు కాబట్టి గేయం. సెకండ్ పాఠం అండి, మర్యాద చేద్దాం. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మర్యాద చేద్దాం. ఈ రోజుల్లో మర్యాద చేద్దాం అంటే అదొక హాస్యమే. అందరూ కథలుగా కూడా చెప్పుకుంటారు. అలా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనకు గుర్తుండడం గురించి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గుర్తుంటుందండి. మంచి బాలుడు లెసన్. మంచి బాలుడు అనగానే అందరూ తన మీద కొంచెం సానుభూతి చూపిస్తూ ఉంటారనమాట. అది అలా గుర్తుపెట్టుకోండి. సహానుభూతి. మంచి బాలుడు అనగానే కొంచెం గేలి చేస్తూ ఉంటారు. అది గేయ కథ. అలా గుర్తుపెట్టుకోండి. గేలి, సహానుభూతి. నా బాల్యం అనగానే మనకి ఎక్కువ కళలు ఆడతాం, పాడతాం, డాన్స్లు వేస్తాం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన బాల్యంలోని అలా గుర్తుపెట్టుకోండి. బాల్యం అనగానే కళలు గుర్తు రావాలి. మన బాల్యం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆత్మకథ. నెక్స్ట్ పొడుపు విడుపు, భాషాభిరుచి, సంభాషణ. పొడుపు విడుపు మనం పొడుపు కథలు అవి ఆటలవి ఆడుకుంటాం కదండి. పొడుపు విడుపు ఆటలు ఆడుకున్నప్పుడు మనకి అర్థం అవ్వాలి, అవతల వారికి అర్థం అవ్వాలంటే భాష, మనం మాట్లాడే భాష తెలిస్తేనే కానీ అర్థం కాదు. అందుకే భాషాభిరుచి. మనము వాళ్ళు మాట్లాడుకుంటూ ఆడుకుంటాం కాబట్టి ఇది సంభాషణ. పొడుపు విడుపు, భాషాభిరుచి, సంభాషణ. మేమే మేకపిల్ల, పరస్పర సహకారం, కథ. ఈ కథ చూసుకున్నట్లయితే ఎలా ఒకసారి చదివితే మనకు కథ అని గుర్తుంటుంది కాబట్టి ఈ కథ చూసుకున్నట్లయితే పరస్పర సహకారం, ఒకరికొకరు సహకారం చేసుకుంటేనే మంచి జరుగుతుందని ఆ కథ ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం పరస్పర సహకారం అని గుర్తుపెట్టుకోవాలి. పద్య రత్నాలు, నైతిక విలువలు, పద్యాలు అనగానే ఇంకా ప్రక్రియ మనకి గుర్తొస్తుంది పద్యాలని. పద్య రత్నాలు అంటే నైతిక విలువలు, అలా గుర్తుపెట్టుకోండి. మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన, గేయం. మా ఊరి ఏరు అంటే ఊరు గురించి ఎక్కువ ప్రకృతి, సెలయేర్లు, కొండలు, వాగులు ఇవన్నీ ఉంటాయి కదండి. మన ఊరు అనగానే గుర్తొచ్చేది ప్రకృతి మనకు గుర్తొస్తూ ఉంటుంది. అది ఎక్కువగా గేయ రూపంలోనే వర్ణిస్తూ ఉంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మా ఊరు అనగానే ప్రకృతి, గేయం. తొలి పండుగ, సంస్కృతి సాంప్రదాయాలు. మన పండుగలు ఎప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగానే మనం చేసుకుంటాం కదా, అందుకని. కథనం, ఒక కథ రూపంలో మన పండుగల్ని చెప్తున్నామని గుర్తుపెట్టుకోండి. తొలి పండుగ, సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ అండి. దుఃఖమునకు వికృతి రూపం. ఆప్షన్స్ దుఃఖము, దోకలి. ఆన్సర్ సి దోకలి. 12th క్వశ్చన్ అండి. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది? ఆప్షన్స్ బొంబాయి రాజు, ఢిల్లీ రాజు, కళింగరాజు, అంగదేశరాజు. ఆన్సర్ ఢిల్లీ రాజు. 13th క్వశ్చన్ అండి. కొంచెం ఈ కంచె జరుపువు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు? ఆప్షన్స్ గాలి, నీరు, చెట్లు, నిప్పు. ఆన్సర్ గాలి. 14th క్వశ్చన్ అండి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడంట.
ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆప్షన్స్: అరటిపండు, ముగ్గు, నాలుక, పళ్ళగుత్తి. ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, అరటిపండు. 15th క్వశ్చన్. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో. ఈ వాక్యం ఆచార్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, అసమర్థ్యార్థక వాక్యం. ఆన్సర్ ఆచార్యార్థక వాక్యం. 16th క్వశ్చన్ అండి. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి తెలుగు రచయిత. గిరిజనులు అంటే ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో మళ్ళీ చూద్దామండి. నండూరి రామ్మోహన్ రావు గారు, చింతా దీక్షితులు, కందుకూరి రామభద్రరావు, జీవి సుబ్రహ్మణ్యం. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన వారు. ఆన్సర్ బి, చింతా దీక్షితులు. చింత అంటే చింతపల్లి, ఆ ప్రాంతాలన్నీ గిరిజనులకు సంబంధించినవే కదండి, అందుకని గిరిజనుల గురించి రాసిన వారు చింతా దీక్షితులు. 17th క్వశ్చన్ అండి. తాళ్లపాక తిమ్మక్క కాలం 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం. ఆన్సర్ 16వ శతాబ్దం అండి. తాళ్లపాక తిమ్మక్క 16వ శతాబ్దానికి చెందినవారు. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: మంచాల ఆదినారాయణ, చింతా దీక్షితులు, మంచాల జగన్నాథరావు, నండూరి రామ్మోహన్ రావు. ఆన్సర్ మంచాల జగన్నాథరావు. చూడండి, ఇక్కడ మంచాల ఆదినారాయణ, మంచాల జగన్నాథరావు ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఒకటే పదాన్ని ఇచ్చారు. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత మంచాల జగన్నాథరావు. 19వ బిట్ అండి. 100 చిలకలకు ఒక్కటే ముక్కు. ఈ పొడుపు కథను విడుపు చెప్పండి. అరటిపండు, ముక్కు, నాలుక, పళ్ళగుత్తి. ఆన్సర్ డి, పళ్ళగుత్తి. 20 క్వశ్చన్ అండి. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చారో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తారో. ఈ పంక్తులు గల పాఠం. తెలుగు పూలు, తెలుగు తోట, చేయి చేయి కలపండి, పద్యరత్నాలు. ఆన్సర్ బి, తెలుగు తోట. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసిన చందమామ కథ ఈ పాఠ్యాంశమునకు చెందినది. బంగారు మొలక, బంగారు పాపాయి, మేమే మేకపిల్ల, మేకపోతు గాంభీర్యం. ఆన్సర్ సి, మేమే మేకపిల్ల. ఆర్ శకుంతలాదేవి రాసిన చందమామ కథల్లోని మేమే మేకపిల్ల. 22 క్వశ్చన్ అండి. ఎప్పుడు కదలేనా, ఇంకేమైనా చెప్పు అని ఎవరితో అన్నారు. సూరి సీతతో, సీత సూరితో, సీతి వెంకీతో, వెంకి సీతితో. ఆన్సర్ బి, సీతి సూరితో. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్: మేకపోతు గాంభీర్యం, జింక, దిలీపుని కథ, బుద్ధిబలం. ఆన్సర్ మేకపోతు గాంభీర్యం. 24th క్వశ్చన్ అండి. దేశ సేవ కంటే దేవార్చన లేదు. పద్యపాదం తరువాత వచ్చే పాదమును కనుగొనండి. అన్నదమ్ముడు యనువర్తలాప్త వరులే. బి, స్వార్థపరత కంటే చావు లేదు. సి, దారి బలిమినెంతే అయినా గూడు. డి, బహుళ శబ్దచయము పలకవచ్చు. బి, స్వార్థపరత కంటే చావు లేదు. 15th క్వశ్చన్ అండి. గేయమంజరి అనే రచన ఎవరిది? చింతా దీక్షితులు, నండూరి రామ్మోహన్ రావు, శ్రీశ్రీ, కందుకూరి రామభద్రరావు. ఆన్సర్
కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు గురించి తెలుసుకుందామండి. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. 31/1905, 8/10/1976లో వీరి కాలమండి. వీరి రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ 26. కాగు అనగా అర్థం. ఆప్షన్స్: తపాలా, నేరుగా, పెద్ద బిందె, పెద్ద పాత్ర. ఆన్సర్ పెద్ద బిందె. 27th పెట్టండి. దిలీప మహారాజు భార్య పేరు: సుదక్షిణాదేవి, సులోచనాదేవి, వశిష్ఠాదేవి, వశిష్ఠీదేవి. ఆన్సర్ సుదక్షిణాదేవి అండి. దిలీపుని కథ గురించి, కొన్ని పాత్రల గురించి తెలుసుకుందామండి. భార్య సుదక్షిణాదేవి, ఆవు పేరు నందిని, గురువు వశిష్ఠుడు, కొడుకు రఘుమహారాజు, రఘువంశం శ్రీరాముని వంశం రఘువంశం అండి. 28th పెట్టండి. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు. హరివిల్లు ఇందాక చెప్పుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది. హరివిల్లు ఆప్షన్స్: నండూరి రామ్మోహన్ రావు గారు, చింతా దీక్షితులు, జీవి సుబ్రహ్మణ్యం, మధురాంకతం రాజారాం. ఆన్సర్ నండూరి రామ్మోహన్ రావు గారు. 29th పెట్టండి. రామకృష్ణ కవి ఇంటి పేరు. ఆప్షన్స్: తెనాలి, గార్లపాటి, వికటకవి, గోపాలం. ఆన్సర్ గార్లపాటి రామకృష్ణ గారి ఇంటి పేరండి. కానీ మనం ఎక్కువగా తెనాలి రామకృష్ణ అనే మనకు తెలుసు. 13th పెట్టండి. తెలుగు తోట పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: కందుకూరి రామభద్రరావు, చింతా దీక్షితులు, నండూరి రామ్మోహన్ రావు గారు, శ్రీశ్రీ. ఆన్సర్ కందుకూరి రామభద్రరావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.